నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. పోసాని కృష్ణమురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంతకాలం బుర్రా బుద్ధి అనే వాటితో అవసరం లేదని, కేవలం నోటికి పని చెప్తే చాలు, వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందని కనిపెట్టేశారు. అంతే, అప్పటి నుంచి పోసాని మంచి చెడు మర్యాద మన్నన అనేది పూర్తిగా మర్చిపోయారు. మీడియా మైక్ దొరికితే చాలు అప్పటి విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కులం పేరు చెప్పి దూషణలకు పాల్పడ్డారు. జగన్ వ్యతిరేకులను ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా జగన్ మెప్పు పొందవచ్చని పోసాని ఇష్టారీతిగా రెచ్చిపోయారు. ఆయన అప్పట్లో మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు రివర్స్ లో తనను చట్టం చక్రబంధంలో ఇరికించేయడం ఖాయమని అర్థమైపోయింది. దీంతో పోసాని ప్లేట్ ఫిరాయించేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు. తనకు వైసీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని, రాజీనామా చేసేశానని చెప్పారు. జగన్ ఎంపీ ఎమ్మెల్యేల కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్న పోసాని కృష్ణమురళి అటువంటి నేతను క్లిష్ట సమయంలో వదిలేసి వెళ్లిపోతున్నందుకు పనిలో పనిగా బాధ కూడా వ్యక్తం చేశారు. తాను రాజకీయాలు మాట్లాడితే తిక్కా కోపం అంటూ విమర్శలు చేశారని, కానీ తాను ఇంతవరకు మంచి నాయకులను ఎప్పుడు విమర్శించలేదని చెప్పుకున్నారు. రాజకీయ సన్యాసం చేస్తూ కూడా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికే ప్రయత్నించారు. చింత చచ్చినా పులుపు చావలేదని చాటుకున్నారు. తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిపై చేసిన విమర్శలు వారి గుణగణాల ఆధారంగానే చేశానని, ఏకంగా తన తల్లి మీద ప్రమాణం కూడా చేసేశారు. ఇప్పుడు కూడా తాను రాజకీయాలకు దూరం కావడం తన కుటుంబం క్షేమం కోసమేనని చెప్పుకొచ్చారు. ఇక పనిలో పనిగా ఆయన తన ట్రేడ్ మార్క్ డైలాగ్ రాజా ఐ లవ్ యూ రీతిలో జగన్ ఐ లవ్ యూ అని కూడా చెప్పేశారు. ఆ వెంటనే ఇక తాను బ్రతికున్నంత వరకు రాజకీయాలు మాట్లాడనని శపథం చేసేసి, ఇలా అంటున్నానంటే కేసులకు భయపడుతున్నానని కాదని చెప్పుకున్నారు. కానీ వాస్తవం మాత్రం అదే అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంతకాలం లేనిది ఇప్పుడు తన వాచాలత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదైన తరువాత ఒక్కసారిగా జ్ఞానోదయమై రాజకీయ సన్యాసం ప్రకటించేయడానికి కారణం అరెస్టు భయం కాక ఇంకేంటని నెటిజన్లు పోసానిని తెగ ట్రోల్ చేస్తున్నారు.